బౌన్సర్లు హద్దులు దాటొద్దని అనుచిత ప్రవర్తనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పక తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పష్టం చేశారు. బౌన్సర్ల పేరుతో ఇల్లీగల్ యాక్టివిటీలకు పాల్పడిన సామాన్యులను భయాందోళనకు గురిచేసిన కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఏడాది క్రైమ్ రిపోర్టు విడుదల చేసిన సిపి సుధీర్ బాబు ఈ ఏడాదిలో రాచకొండ పరిధిలో 4% క్రైమ్ పెరిగిందన్నారు. మర్డర్స్ 11%, కిడ్నాప్ కేసులు 10%, వరకట్న మరణాలు 13%, రేప్ కేసుల్లో 17% పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. దారి దోపిడీ కేసులు 50% తగ్గాయన్నారు. ముఖ్యంగా పోక్సో యాక్ట్ కేసెస్ లో 10% తగ్గడం జరిగింది. ఓవరాల్ డొమెస్టిక్ వైలెన్స్ లో 23% రిడక్షన్ ఓవరాల్ జరిగింది. ఈ లెక్కలో చూస్తే ఓవరాల్ క్రైమ్ 4% పెరిగింది. న్యాచురల్లీ క్రైమ్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది, పాపులేషన్ పెరుగుతుంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ అవడానికి స్పేస్ ఉంటుంది. కాబట్టి ఇంక్రిమెంటల్ గా ఎవ్రీ ఇయర్ ఉన్నది. బౌన్సర్స్ మీద మేము వెరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఈ టేక్ ఇట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఆల్ ఆఫీసర్స్ విల్ బి వెరీ ఫోకస్డ్. ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ బై బౌన్సర్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎ క్రైమ్, ట్రైంగ్ టు హర్ట్ సమ్వన్ ఎల్స్, సపోర్టింగ్ సమ్ గ్రూప్ టు ఇన్ఫెక్ట్ ఇంజురీస్ అండ్ అదర్స్, ఇటువంటి ఏం చేసినా కానీ మేము సహించలేదు. దానికి కూడా ఒక ప్రాసెస్, పర్మిషన్స్ ఎట్లా ఉంటాయో యూటిలైజేషన్ కోసం కానీ, లేకపోతే వేరే లైసెన్స్ విధానంలో కానీ గవర్నమెంట్ సర్టన్లీ విల్ గివ్ us some guidelines దాంట్లో చూస్తాం. బట్ విత్ ఇన్ ఆర్ పర్విల్ ఇమీడియట్ గా చూస్తే మాత్రం we do not allow any such activity go on. It is not a license to like ఎవరితో పడితే వాళ్ళపైన వచ్చేసి వాళ్ళ మైట్ చూపించడం అనేది ఒప్పుకోము. అది జరగడానికి వీల్లేదు. ఇది సీరియస్ గా మేము హ్యాండిల్ చేస్తాం. దాంట్లో we also ask you to also come forward to give suggestions. ఏమైనా ఉంటే మీరు తప్పకుండా మాకు చెప్పాలి. దాన్ని బట్టి మేము ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇంకెలా మేము చేయాలనేది కూడా మీ సజెషన్ తీసుకుంటాం. బట్ వీ విల్ నాట్ అలౌ దట్ యాక్టివిటీస్ హ్యాపెన్ హియర్. వాళ్ళు ఉండి వేరే వాళ్ళకి ఇంజూరీ చేయడం కానీ, వాళ్ళు ఉండి ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేయడం కానీ, వేరే వాళ్ళకు పుష్ చేయడం అట్లా చేయడం వస్తే తప్పకుండా వాళ్ళని చర్య తీసుకుంటాం.